ఇన్‌స్టాగ్రామ్‌ని కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, ఒక సీరియస్ ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి కూడా ప్రస్తుతం క్రియేటర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ని కేవలం వినోదం కోసం మాత్రమే యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇన్‌స్టాగ్రామ్ ఒక మంచి మనకు మనీ మెషిన్ లాగానైతే పనిచేస్తుంది. అసలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మనం ఎన్ని రకాలుగా అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎన్ని పాసిబుల్ అయ్యే వేస్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. మనకు యూట్యూబ్‌లో పర్ వ్యూస్‌కి అమౌంట్ పే చేసినట్టుగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్ మనకు అమౌంట్ పే చేస్తుందా? లేదా? అసలు ఎన్ని విధాలుగా మనం అమౌంట్ ఎర్న్ చేయొచ్చు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనేదైతే కంప్లీట్‌గా ఈ వీడియోలోనైతే చూద్దాం. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇన్‌స్టాగ్రామ్ ఇట్ సెల్ఫ్ మనకు అమౌంట్ పే చేస్తుందా పర్ వ్యూస్‌కి అంటే, అలాగా మనకు ఇన్‌స్టాగ్రామ్ అయితే ఎలాంటి అమౌంట్ అయితే పే చేయదు. మన కంట్రీలోనైతే ఆ ఫెసిలిటీ లేదు. చాలా ఇయర్స్ బ్యాకే మనకు ఆ ఫెసిలిటీ అయితే తీసేశారు. అదర్ కంట్రీస్‌లో అవైలబుల్‌గా ఉంది గానీ, మన కంట్రీలోనైతే అవైలబుల్‌గా లేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ మనకు అమౌంట్ పే చేయకపోయినా కానీ, చాలా వేస్ అయితే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి. ప్రెజెంట్ బాగా మోస్ట్ పాపులర్ అయిన వే ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఇన్‌స్టాగ్రామ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఈవెన్ సింపుల్ అంటే స్మాల్ క్రియేటర్స్ కూడా ఇదైతే స్టార్ట్ చేసేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి బ్రాండ్ డీల్స్. ఇంకా చిన్న చిన్న పేజెస్ ప్రమోషన్స్. ఇంకా మరీ అండర్ రేటెడ్ వే కూడా ఒకటుందనమాట. ఆ వే గురించి కూడా మనమైతే డిస్కస్ చేద్దాం. మనం పైన చెప్పుకున్నాం కదా! వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటైతే ఒక సిరీస్ లాగానైతే వీడియోస్ అయితే పెడుతుంటాను. ఈ వీడియోలో వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమిటి? ఇన్‌స్టాగ్రామ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ మనం ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి? ఏంటి? అనేదైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ వాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ని ఒక ప్రత్యేకమైన స్పెషల్ లింక్ ద్వారా మనం ప్రమోట్ చేసినప్పుడు, ఎవరైనా కస్టమర్స్ ఉంటారు కదా! మన వ్యూయర్స్ ఎవరైనా సరే మన లింక్‌ను యూజ్ చేసి ప్రోడక్ట్ బై చేసినప్పుడు లేదా సైన్ అప్ అయినప్పుడు మనకైతే వాళ్ళు ఫిక్స్ చేసినంత కమిషన్ అయితే వస్తుంది. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారనమాట. ఇందులో ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, అందుకే ప్రొడక్ట్ లేదా సర్వీస్ అని అంటున్నాము. అఫిలియేట్ మార్కెటింగ్‌లో అమౌంట్ చానా ఎర్న్ చేసేయొచ్చు. ఒక్క రీల్ వైరల్ అయిపోతే చాలు అని ఇలా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ ఫస్ట్ 30 డేస్‌లోనే క్విట్ చేస్తారు. ఎందుకంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఒక క్లియర్ నీచెన్ చూజ్ చేసుకోరు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది మంచి ప్రొఫెషనల్‌గా పెట్టుకోరు. ప్రాపర్ టైమింగ్స్‌తో రీల్స్ పోస్ట్ చేయకుండా, సరిగ్గా రీచ్ రాక, ఆర్డర్స్ రాక, కమిషన్ అనేది రాక వాళ్ళు ఫస్ట్ 30 డేస్‌లోనే క్విట్ చేసేస్తారు మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్. సో, ఎందుకంటే ఏదైనా సరే మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు దానికి ఏవైతే మనకు అనుకూలత ఉంటుందో దానికి అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా! అవి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవన్నమాట అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఉన్నవి. ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఈవెన్ స్మాల్ క్రియేటర్స్ కూడా చేయొచ్చనమాట. అంటే డే 1 నుంచే మనం స్టార్ట్ చేసేయొచ్చు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది. క్లియర్ నీచెనైతే చూజ్ చేసుకోవాలి. గజిబిజిగానైతే క్లమ్జీగా మిక్స్డ్ కంటెంట్ చేయకూడదు. అంటే కిచెన్ ప్రొడక్ట్స్ చూజ్ చేసుకుంటే కిచెన్ ప్రొడక్ట్సే చేయాలి. జ్యువెల్లరీ అంటే జ్యువెల్లరీ చేయాలి. ఫ్యాషన్ అంటే ఫ్యాషన్. ఈ విధంగా సెపరేట్‌గా చేయాలి. అంటే ఈ విధంగా అన్నీ మిక్స్డ్ చేసిన క్రియేటర్ కంటే సెపరేట్ కంటెంట్ చేసిన క్రియేటర్‌కి రీచ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఆల్గారిథమ్‌కి ఒక ఐడియా ఉంటుంది. అంటే ఈ వీడియోస్ ఫ్యాషన్ రిలేటెడ్ వ్యూవర్స్‌కి చూపించాలి అని ఒక ఆల్గారిథమ్ అనేది చూపిస్తుందనమాట. మనం మిక్స్డ్ కంటెంట్ చేసామనుకోండి, ఆల్గారిథమ్ కన్‌ఫ్యూజ్ అయిపోయి మనకు రీచ్ కూడా స్టాప్ చేసేస్తుంది. మనకు ప్రాపర్ రీచ్ ఉన్నప్పుడే కదా మనకు సేల్స్ కూడా జరిగి మనకు కమిషన్ వస్తుంది. మనకు సేల్స్ జరగాలంటే మనం పోస్ట్ చేసిన రీల్స్ కానీ, పోస్టులు కానీ మంచిగా మంచిగా చాలామందికి రీచ్ అవ్వాలి. అప్పుడే కదా వాళ్ళు బై చేస్తారు. సో, మనం ఒక క్లియర్ నీచెని చూజ్ చేసుకొని దానికి స్టిక్ అయ్యి ఉండి, దానికి సంబంధించిన వీడియోలను మాత్రమే చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ట్రస్ట్ బిల్డ్ అయ్యి, మనకైతే సేల్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రీచ్ కూడా తొందరగా వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మన ప్రొఫైల్‌లో ఒక ప్రాపర్ సెటప్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రొఫైల్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నా కానీ, కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా కానీ, మనకైతే ఆహ్, సబ్స్ ఫాలోవర్స్ అయితే పెరగరు. అంటే మన ప్రొఫైల్ అనేది ఒక ల్యాండింగ్ పేజ్ లాగా ఉంటుంది, పనిచేస్తుంది కాబట్టి, మన ప్రొఫైల్‌ని మనం క్లియర్‌గా
మనమైతే చేసుకొని పెట్టుకోవాలి, సెటప్ చేసుకోవాలి. మన అకౌంట్ ఖచ్చితంగా పబ్లిక్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు రీచ్ పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా రీల్స్ కానీ పెట్టామనుకోండి, ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ రీల్స్. ఎవరైనా ఆ రీల్స్‌ని కొత్త వారికి షేర్ చేసినప్పుడు మన అకౌంట్ పబ్లిక్‌లో ఉంటేనే వారికి మన అకౌంట్ అనేది వాళ్ళకి విజిబుల్ అవుతుంది, చూపిస్తుంది. ప్రైవేట్‌లో ఉంటేనైతే వాళ్ళకి విజిబుల్ అవ్వదు. సో, దానివల్ల మనకి రీచ్ అయితే స్టాప్ అయిపోతుందనమాట. సో, మన అకౌంట్ అనేది పబ్లిక్‌లో ఉండాలి. మన అకౌంట్‌ని ప్రొఫెషనల్ అకౌంట్‌గా మనం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ అకౌంట్స్‌కి మనకి రీల్స్‌కి ఇన్‌సైడ్స్ చూసుకునే అవకాశం ఉంటుందనమాట. సో, మనం ప్రతి రీల్‌కి ఇన్‌సైడ్స్ చూసుకున్నామనుకోండి, అంటే ఏ రీల్‌కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి ప్రొడక్ట్స్‌కి వ్యూవర్స్ రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కువగా షేర్ చేస్తున్నారు, సేవ్ చేసుకుంటున్నారు, లింక్ అని అడుగుతున్నారు అనేదైతే మనకు తెలుస్తుందనమాట. మనం ఇన్‌సైట్స్ ఉంటే కంప్లీట్‌గా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని దేనికైతే ఎక్కువగా వ్యూస్, సేవ్స్, షేర్స్ ఇట్లా వస్తున్నాయో అలాంటి దానికి రిలేటెడ్‌గా ఉన్న ప్రొడక్ట్స్ మనం మీరు ఏ విధంగా చేశారు, ఆ రీల్‌కి మనం ఏ విధంగా ఫ్లో ఫాలో అయ్యామనేది సేమ్ స్ట్రక్చర్‌ని ఇక ఫర్దర్‌గా మంచిగా వ్యూస్ వచ్చిన స్ట్రక్చర్‌ని ఫర్దర్ వీడియోస్ కూడా అప్లై చేసుకొని మనం వీడియోస్ చేసుకుంటే తొందరగా రీచ్ మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మన ప్రొఫైల్‌ని మనం ప్రొఫెషనల్‌కి మార్చుకోవడం వల్ల ఇన్‌సైట్స్ మనం చెక్ చేసేసుకొని, ఏ రకమైన కంటెంట్ బయర్స్‌ని ఆకర్షిస్తుంది, మనకు ఎక్కువగా వ్యూస్, షేర్స్, సేవ్స్ తెచ్చిపెడుతుంది అనేది చూసుకొని, దానికి సంబంధించినట్టుగా ఆ స్ట్రక్చర్‌ని ఫాలో అయితే మనం వీడియోలు చేసుకోవచ్చు. సో, మన అకౌంట్ కంపల్సరీగా ప్రొఫెషనల్‌గా మార్చుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్ యువర్ బయో. అంటే మన బయోలో ఖచ్చితంగా మనం దేనికి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాము, ఏంటి అనేది ఒక క్లియర్ వాళ్ళకి మన బయో చూడగానే తెలియాలి. అంటే మన పేజ్ దేనికి సంబంధించింది, మన పేజ్‌లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, అంటే ఏంటి అనేదైతే మనం బయోలోనైతే మనం మంచిగా మెన్షన్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కిచెన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నామనుకోండి, బడ్జెట్ కిచెన్ గాడ్జెట్స్ అని ఏదో ఒకలాగా, అంటే మనం నీచెను చేసుకున్నామో ఆ నీచెను మంచిగా మనం తెలియజేసేలాగానైతే బయోనైతే కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. ఇన్‌కంప్లీట్‌గా పెట్టుకోకూడదు. ఇంకా ఈ విధంగానైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నైతే మనం సెటప్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అఫిలియేట్ ప్రోగ్రామ్‌లోన జాయిన్ అవ్వండి. అంటే ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా మనకు ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్స్. అందులో ఏదో ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్‌లోనైతే మీరు జాయిన్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసేసి అందులో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మనకు ఒక్కొక్క కేటగిరీకి ఇంత ఇంత పర్సెంటేజ్ అనైతే ఉంటుంది. సో, దానికి సంబంధించిన వీడియోస్ చేస్తూ అందులో జాయిన్ అయినప్పుడు మనం ఆ ప్రోడక్ట్ లింక్‌ని షేర్ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన లింక్ వస్తుందనమాట. అదంటే ఆ లింక్ మన లింక్ ద్వారా సేల్స్ జరిగితే వాళ్ళు ట్రాక్ చేసి మన లింక్ ద్వారా జరిగిన సేల్స్‌కి కమిషన్ అయితే మనకిస్తుంది. అంటే ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఉందనేదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకు కంప్లీట్ డీటెయిల్స్. సో, దాన్ని బట్టయితే మనం చేసుకోవచ్చు. మన లింక్ ద్వారా సేల్స్ జరిగినప్పుడు కమిషన్ అయితే మనకు ఆటోమేటిక్‌గా మన బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే యాడ్ అవుతుంది. మీషో అయినా అంతే, ఫ్లిప్‌కార్ట్ అయినా అంతే. ఏదైనా ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్‌లోనో అయితే జాయిన్ అవ్వండి. ఫర్దర్ వీడియోస్‌లో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను. అమెజాన్ అఫిలియేట్స్ గురించి, మీషో ఆర్ ఫ్లిప్‌కార్ట్ ఏదైనా సరే 3 ఇట్లలో ఏదైనా ఒకటైతే చెప్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. మనం ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయినప్పుడు మనకొక ప్రత్యేకమైన లింక్ వస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో మనం రీల్స్ గానీ, పోస్ట్‌లు గానీ చేసుకున్నప్పుడు మనం ఒక ఏంటంటే ఆటో డీఎం ద్వారా గానీ, లేకుండా మాన్యువల్‌గా గూడా మనం లింక్స్ అయితే సెండ్ చేసేసుకోవచ్చు. అంటే ఆటోమేషన్ పెట్టుకుంటే బెటర్ అన్నమాట. అంటే ఫాస్ట్‌గా మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది. సో, అంటే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఫాస్ట్‌గా రిప్లైస్ ఉంటే కొంచెం మనకి ఎంగేజ్‌మెంట్ కూడా పెరుగుతుందనమాట. ఆటోమేషన్ కోసం కూడా డిఫరెంట్ టూల్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. నేనైతే ఒక టూల్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఆ టూల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటేనైతే చెక్ చేసుకోండి ఆటోమేషన్ కోసం. జస్ట్ ఇక్కడ మనం చేసే పనేంటంటే ప్రోడక్ట్‌ని రికమెండ్ చేస్తాము. వ్యూవర్స్ అది ప్రోడక్ట్ మన లింక్ ద్వారా పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే మనకైతే కమిషన్ వస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎర్నింగ్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఓన్లీ మనకు సేల్స్ జరిగితేనే కమిషన్ వస్తుంది. వితౌట్ సేల్స్ అయితే మనకి ఎలాంటి కమిషన్ అయితే రాదు. సో, నెక్స్ట్ ఏంటంటే మనం కంటెంట్ స్ట్రాటజీ, అంటే ఏ విధంగా పోస్ట్ చేయాలి. ఈ 2026లో మనం ఏ స్ట్రాటజీని ఫాలో అవుతే మనకు రీచ్ పెరుగుతుంది, అంటే సేల్స్ జరుగుతాయి, కమిషన్స్ ఎక్కువ వస్తాయి, అదైతే చూద్దాం. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో
ప్రతి ఒక్కరు కనీసం రోజుకి ఒక 30 నిమిషాల టైం అయినా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసే వారి సంఖ్య ఎక్కువ. అంటే పోస్టులు చూసేవారి కంటే రీల్స్ చూసేవారే ఎక్కువ. సో, మీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మీరు రీల్స్ పోస్ట్ చేస్తేనే మంచి రీచ్ వస్తుందన్నమాట. అంటే ఒక ప్రాపర్ విజువల్స్‌నైతే చూపించాలి. అంటే ప్రోడక్ట్ వాడడానికి ముందు ఎలాగుంది, వాడిన తర్వాత ఎలాగా ఉందని మంచి విజువల్స్ చూపించాలి. అప్పుడే మనకి వ్యూవర్స్‌కి మైండ్‌లో ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు అంటే ఆటోమేషన్ మనం లింక్ అని అడుగుతారు. మనం ఆటోమేషన్ ద్వారా లింక్ సెండ్ చేస్తాం. త్రూ మన లింక్ వాళ్ళు పర్చేజ్ చేశారంటే మనకు కమిషన్ వస్తుందనమాట. సో, ప్రెజెంట్ అయితే చాలామంది అసలు కంప్లీట్‌గా 90% పీపుల్ కంపల్సరీగా ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ మినిమమ్ 30 మినిట్స్ అయినా సరే అంటే స్పెండ్ చేస్తున్నారు టైం. సో, రీల్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉండాలి. పోస్టుల కంటే రీల్స్ ఎక్కువ పెట్టాలి. పోస్టులు పెట్టొద్దని కాదు. పోస్టులు కూడా పెట్టాలి. బట్ రీల్స్ ఎక్కువగా పెడితే స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు గదా! సో, మనకి వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. రీచ్ పెరుగుతుంది. ఫాలోవర్లు కూడా పెరుగుతారు. సో, మనకి సేల్స్ కూడా జరుగుతాయి. మనం వారానికి కనీసం 4 రీల్స్ అయినా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. మినిమమ్ చెప్తున్నా నేను మాక్సిమం కాదు. మినిమమ్ 4 రీల్స్ అయినా సరే మనమైతే షేర్ చేస్తూ ఉండాలి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన వెంటనేనైతే మనకు అంటే ఆహ్, ఆర్డర్స్ ఒస్తాయి, సేల్స్ జరుగుతాయి, కమిషన్ వస్తుందని అయితే కాదు. ఫస్ట్ 15 డేస్ అయితే టెస్టింగ్ పర్పస్‌గానైతే మన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండాలి. అంటే అసలు ఫస్ట్ 30 డేస్‌లో మనకి సేల్స్ ఏమి జరగకపోవచ్చు. అంటే కమెంట్స్ ఏమీ రాకపోవచ్చు. వ్యూస్ కూడా ప్రాపర్‌గా రాకపోవచ్చు. అంటే మనం ఒక టెస్టింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఈ 15 డేస్‌లో మనకు డాటా అయితే ఉంటుంది కదా! ఆ డాటా మనం కలెక్ట్ చేసుకొని అంటే ఏ ఏ రకమైన రీల్స్‌కి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి, షేర్స్ ఎక్కువగా వస్తున్నాయి, సేవ్స్ వస్తున్నాయి, కమెంట్స్ వస్తున్నాయి అని ఈ విధంగా అన్నీ మనం డాటా మొత్తం తీసుకొని కలెక్ట్ చేసుకొని వాటిని మంచిగా అనలైజ్ చేసుకొని మనకి దేనికి ఎక్కువగా ఉంది, ఎంగేజ్‌మెంట్ ఎక్కువగా ఉంది అనేది చూసుకొని దానికి సంబంధించిన ప్రోడక్ట్‌లు పెడుతూ మళ్ళీ ఆ విధమైన స్ట్రక్చర్‌ని మనం ఫాలో అవ్వుకుంటూనైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ 15 డేస్‌లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే కంటెంట్ ఎలా ఉంటుంది మనం ఫస్ట్ 15 డేస్‌లో ఎలాగ చేసామో, అందులో చేసిన మిస్టేక్స్ అన్నీ కూడాను మనం చెక్ చేసుకొని, రెక్టిఫై చేసుకొని ఇంప్రూవ్ అవ్వాలి. కంపల్సరీగానైతే మనకి రీచ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఫస్ట్ సేల్‌ని మనం ఎలా తెచ్చుకోవాలి? అంటే ఎలా పొందాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. బట్ ఫస్ట్ సేల్ కోసం మనం కొంచెం ఒక మంచి స్ట్రాటజీ అయితే కావాలి. జస్ట్ వీడియో తీసేసి, రీల్ పోస్ట్ చేసేసి, ఆర్డర్స్ కోసం, సేల్స్ కోసం ఎదురు చూడడం కాదు. మనం రీల్స్ పోస్ట్ చేస్తే మనకు రీచ్ వస్తుంది. మనకు స్టోరీస్ పెట్టుకుంటే కన్వర్షన్ అయితే జరుగుతుందనమాట. రిప్యుటేషన్ కావాలి. కన్సిస్టెన్సీ ప్లస్ రిప్యుటేషన్ అయితే ఉండాలి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో సేల్స్ జరగాలంటే. మనకు ఒక రీల్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన లింక్స్ కానీ ఏవైనా మనం స్టోరీస్‌లో పెట్టుకోవాలి రెగ్యులర్‌గా. అప్పుడైతే మనకు కన్వర్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకు లింక్ అని కమెంట్ చేస్తే సింపుల్‌గా లింక్ సెండ్ చేసేసి చెక్ డీఎం అని అనకుండా అంటే కొంచెం మనం ఎలాగంటే ఫాలో మీ అని ఈ విధంగానైతే కొంచెం వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టుగా, మోటివేట్ చేసినట్టుగా అంటే ఫాలో చేసే విధంగానైతే మనం చేయాలి. రిప్లై ఇవ్వాలన్నమాట. ఇంకా మనకు హై కన్వర్షన్ రీల్ ఉంటుంది కదా! అంటే పర్ వ్యూస్ వైస్ అయినా కానీ, లేదా సేల్స్ వైస్ అయినా కానీ ఉంటుంది కదా ఏదైనా రీల్. ఆ రీల్‌నైతే మనకు మన ప్రొఫైల్‌లోనైతే పిన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మన ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా వ్యూస్ వచ్చిన రీల్స్ కానీ, అంటే సేల్ జరిగిన రీల్స్ చూస్తారు కదా! సో, ఓకే. పేజ్‌ని నమ్మొచ్చు. ఈ ప్రొడక్ట్స్ ఈ క్రియేటర్ ఓకే నమ్మొచ్చు అన్న ట్రస్ట్ అయితే క్రియేట్ అవుతుందనమాట ఈ విధంగా చేయడం వల్ల. సో, పిన్ చేసి పెట్టండి. మనం ఈ చిన్న చిన్న రూల్స్ ఫాలో చేయడం వల్ల అయితే మనకు ఫస్ట్ సేల్ అయితే తెచ్చుకోవచ్చనమాట. ఏంటంటే చూడండి మరొకసారి. మనమే రీల్స్ పోస్ట్ చేసి స్టోరీస్‌తో పెట్టుకోవాలనమాట. ఒక క్లియర్ సిటీతోనైతే స్టోరీస్ పెట్టుకోవాలి. అప్పుడు కూడా మనకు స్టోరీస్ ద్వారా కన్వర్షన్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఎవరైనా కమెంట్ అంటే లింక్ కోసం కమెంట్ చేసినప్పుడు జస్ట్ లింక్ ఇన్ బయో అని అనకుండా సింపుల్‌గా లింక్ సెండ్ చేయకుండా ప్రోడక్ట్ విత్ కాస్ట్ చెప్పి ఈ ప్రోడక్ట్ కిచెన్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మనం ఫెస్టివల్‌కి బాగుంటుంది. ఈ విధంగా వాళ్ళకి సజెషన్ ఇచ్చేలాగా వాళ్ళను అందులో ఇన్వాల్వ్ చేసేలాగా మనం అయితే రిప్లై ఇవ్వాలి. స్మార్ట్ రిప్లై ఇవ్వాలనమాట. సో, వాళ్ళు ఆటోమేటిక్‌గా మనం ఏదైనా ప్రాబ్లమ్ చెప్పినప్పుడు అరే! ఓకే. ఈ ప్రాబ్లమ్ మాకుంది. సో, ఈ ప్రోడక్ట్ మేబీ యూజ్‌ఫుల్ అవుతుందేమో అని వాళ్ళు పర్చేజ్ చేశారనమాట. ఇంకా మనం హై కన్వర్షన్ రీల్‌నైతే పిన్ చేయాలి. అంటే అది వ్యూస్ ఎక్కువగా వచ్చిన రీల్ అయినా సరే, సేల్స్ ఎక్కువగా జరిగిన రీల్ అయినా సరే, ప్రొఫైల్ అయితే పిన్ చేసి పెట్టుకోవాలి. సో, వీటి వల్లనైతే మనకు ఫస్ట్ సేల్ అయితే వస్తుంది.
ఇంకా మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, తొందరగా సక్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇగ అందరూ కామన్‌గా చేసే మిస్టేక్ ఇది. ఏంటంటే స్టార్ట్ చేసిన వెంటనే ఒక ఈజీ మనీ. ఎందుకంటే బయట మామూలుగా లేదు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌కి బయట హైప్ మామూలుగా లేదు. చాలా ఎక్కువగా ఉంది. ఎలా అంటే మీరు పడుకున్నప్పుడు కూడా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. చేస్తుంది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చేయొచ్చు. అనే అంత హైప్ ఉందన్నమాట. బట్ అంత ఈజీ కూడా కాదు. ఏదైనా సరే మనకు చాలామంది ఇప్పుడు అసలు ఎట్లా అంటే 80, 90% మందైతే క్రియేటర్స్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. బట్ అందులో మేబీ అందరూ సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అంటే వాళ్ళు చేసే రీల్స్ అయినా, ఎడిటింగ్ విధానమైనా ఏదైనా సరే చాలా విషయాలైతే ఎఫెక్ట్ చేస్తుంటాయి కదా! సో, ఏంటంటే తొందరగా సక్సెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. వితిన్ 1 మంత్‌లో, వితిన్ 1 వీక్‌లో ఈ విధంగానైతే సక్సెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు టైం పడుతుంది కదా! సో, ఆ మిస్టేక్ చేస్తారు. మళ్ళీ ఇంకిగ ఫస్ట్ 30 డేస్‌లోనే సక్సెస్ ఎక్స్‌పెక్ట్ చేసి, మనీ ఎక్స్‌పెక్ట్ చేసి, ఏం మనీ రావట్లేదు ఏంటి అని ఇంకా క్విట్ చేసేస్తారు. మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్ ఇదే. మళ్ళీ మిక్స్డ్ కంటెంట్స్ చూజ్ చేసుకొని, మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల కూడా రీచ్ రాదు, సేల్స్ జరగవు. అలా కూడా ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ ఆపేస్తారనమాట. ఇన్‌స్టాగ్రామ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి వర్క్ చేయదు. ఇది ఒక స్ట్రాటజీ మీద అయితే ఆధారపడి పనిచేస్తుంది. దీనికి క్లియర్ పొజిషనింగ్ ఉండాలి, స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి, రిపీటెడ్ ఎక్స్‌పోజర్ విత్ క్లియర్ సిటీఏ. ఈ 4 పిల్లర్ల మీద ఆధారపడి అఫిలియేట్ మార్కెటింగ్ అయితే పనిచేస్తుంది. ఈ 4 పిల్లర్లని మీరు ఫాలో చేస్తే మీరు బిగినర్ నుండి ఎర్నర్‌గా మారవచ్చు. ఎక్స్‌క్యూజ్ కాదు, ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. ఇంకా ఈ వీడియోలో అయితే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చూసాం కదా! నెక్స్ట్ వీడియోలో అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఫిజికల్ ప్రోడక్ట్ చూజ్ చేసుకుంటే బెటర్‌గా ఇన్‌కమ్ ఉంటుందా? లేదా డిజిటల్ ప్రోడక్ట్‌ని చూజ్ చేసుకుంటే ఇన్‌కమ్ బెటర్‌గా ఉంటుందా? ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలోనైతే చూద్దాం. వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.